కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రెడిబిలిటీ లేనటువంటి పార్టీ, క్రెడిబిలిటీ లేనటువంటి నాయకులు, క్రెడిబిలిటీ లేనటువంటి పార్టీ కొత్త దుకాణం పెట్టి ధర్నా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా పార్టీకి రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి ప్రతిష్టని తిరిగి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కోసం చేస్తున్నటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. ఈ దిష్టి బొమ్మల నాయకులు ఎవరు మాట్లాడింది? భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడిందని చెప్పి గగ్గోలు పెట్టి దిష్టి బొమ్మలను ఎవరు పెట్టారు. సో ముందు కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇష్యూని స్టార్ట్ చేసింది ఎవరు? ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. ఇష్యూని స్టార్ట్ చేసింది ఎవరు? భారతదేశంలో సేఫ్టీ లేదంట. ఎవరికి లేదు? సర్దార్జీలకు లేదు సేఫ్టీ. చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ. చెప్పింది ఏ దేశంలో? అమెరికా దేశం. ఒకవేళ సేఫ్టీ లేకపోతే నువ్వు వయనాడుకి వెళ్ళి, అమేథీకి వెళ్ళి ఎంపీ ఎట్లా గెలుస్తావు? మీ చెల్లెట్ల ఫ్రీ ఎట్లా తిరుగుతా ఉంది? కేసులలో ఉన్న మీ కాంగ్రెస్ నాయకులందరూ బయట ఎట్లా తిరుగుతా ఉన్నారు? అయినా సిక్కులు తలపాగా కట్టుకునేందుకు భయపడుతున్నారు, బాధపడుతున్నారు భారతదేశంలో. ఇది రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడినటువంటి మాట. నేను సైన్స్ టీచర్ కాబట్టి, సహచర పార్లమెంట్ సభ్యుడు కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మీరు ఒక మాటని ఇంకొక మాట అనకూడదు అని అనడమే తప్పది. బంతిని ఎంత గట్టిగా కింది కొడితే అంతే గట్టిగా పైకి వస్తుంది. ఈ దేశంలో ఉంటావు, ఈ దేశం తిండి తింటావు, ఈ దేశంకి వెళ్ళి విదేశాలకు పోతావు. 150 కోట్ల మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకోవడానికి నీకు మోకా దొరకది. ఎవరిని చేస్తున్నావో చెప్పవు, ఏ దేశానికి పోతున్నావో చెప్పవు, ఏం చేస్తున్నావో చెప్పవు. మేము ఎన్నడూ నీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ నేను అడగలుగుతాను, ఇంకా బాగా అడుగుతా, ఎందుకంటే మంచిగా అడుగుతాను. కానీ అడుగుతలేము మేము, ఎందుకంటే మాకు సంస్కారం అడ్డం వస్తా ఉన్నాం. మీలాగా ఈ దేశ ప్రతిష్టని పక్క దేశాలకు పోయి దించేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీరు మీ కుటుంబం మీద దేశం కోసం త్యాగం చేసిరండి. మీ ఫెయిల్యూర్ అది మాట్లాడితే మీ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. ఇందిరా గాంధీ గారి కాంపౌండ్ లో ఈ దేశ ప్రధానమంత్రిని చంపితే ఎవరి ఫెయిల్యూర్? ప్రధానమంత్రి గారి ఫెయిల్యూర్, హోంమంత్రి గారి ఫెయిల్యూర్. మీ కిందున్న ఫోర్స్ ఎవరేం చేస్తారో తెలియకపోతే మీ ఫెయిల్యూర్ పెట్టుకుని దేశం కోసం త్యాగం చేసినాం. అమృత్సర్లకు మీరు కాదా? బూట్లను పంపించింది, పోలీసులను పంపించింది, కవాతులు చేపించింది మీరు కాదా? కడుపు గాలిలో ఎవరో ఒకరు కొట్టిరు. దానికి తీసుకొచ్చి మొత్తం సిక్కుల్ని ఊచకోత కోసిన పార్టీ మీది కదా. మీ హయాంలో కదా సిక్కులంతా ఈ దేశంలో భయపడి ఏడికైనా పక్కకు పోయి పారిపోయి బతుకుదామని అనుకున్నారు. ఇది ఢిల్లీ కాంగ్రెస్ పరిస్థితి. ఈయన పోయి అమెరికాలో మాట్లాడతాడు దేశం గురించి. ఎందుకు ఈయన మాట్లాడొస్తలేదా? పార్లమెంట్ లో కూడా మాట్లాడినావు కదా. అశ్వత్థామ గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు, ఎంతమంది కలిసిరో తెలియదు, ఎంతమంది కలిసి చంపిరో కూడా తెలియదు. అయినా మాట్లాడినిచ్చినాం కదా. ఇంతకంటే అన్యాయం ఏముంటది? ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ విదేశాలపై రాహుల్ గాంధీ గారు మాట్లాడితే, నిన్నటిదాకా నీతో పడే ఉన్నాడు కదా కాంగ్రెస్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి బిట్టు అనేటువంటి కేంద్ర మంత్రి. నిన్నటిదాకా ఉన్న పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. నీ గురించి అన్ని తెలుసు, నీ కుటుంబూర్వోత్తరాలు మేనమామకు తెలుసని పంజాబ్ లో నువ్వు ఏం చేసినావు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నాడు. దానికి ఎందుకు భుజాలు జరుపుకుంటారు? దానికి ఎందుకు అంత టెన్షన్ పడతా ఉన్నారు? రాహుల్ గాంధీ గారి గురించి ఎవరు తప్పు మాట్లాడలేదు. మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరు? నీ దగ్గర నుండి బయటకు వచ్చిన వాళ్ళే నీ గురించి చెప్తా ఉన్నారు. నీ ఇంటి వాసాల గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి లెక్క చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అదేదో ఉపద్రవం వచ్చినట్టు రాజీవ్ గాంధీ గారిని హత్య చేస్తారు. మాకేం అవసరం హత్య చేస్తారు? హత్య రాజకీయాలు మావి కావు. మాట్లాడాలంటే చాలా ఉంది. ఎవరు హత్య చేసినారు, ఎవరు హత్య రాజకీయాలకు పాల్పడతారు? కాంగ్రెస్ చరిత్రని కొన్ని గంటలు చెప్పగలుగుతాం మేము. అక్కడ ఢిల్లీ ఎట్లుంటే గల్లీ ఎట్లుందో చూడాలి. మన ముఖ్యమంత్రి గారు అసలు ఆయన మాట్లాడితే ఆయన మాటకి ఏమైనా ఉందా విలువ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్, ఒక్క మాట మీద కూడా నమ్మకం లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన్నే కండువ కప్పుకుంటాడు, ఆయననే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటాడు, ఆయననే బీఫామ్ ఇస్తాడు, ఆయననే నామినేషన్ ఎత్తుంటే పోయి పక్కన ఫోటో దిగుతాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తు వస్తుంది. కారు గుర్తు మీద గెలిచినోడు చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తాడు. మీ స్పీకర్ అంతా తెలుగు కలవారంటే పెద్దవారు, గౌరవనీయులు, పూజీలు. ఆయన బులెటిన్ ఇస్తాడు. ప్రతి సెషన్ తర్వాత ఒక బులెటిన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది
బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది, సిపిఐ వాళ్ళు ఎంతమంది, ఎంఐఎం వాళ్ళు ఎంతమంది అని బులెటిన్ ఇస్తారు. మొన్న జరిగిన సెషన్ తర్వాత అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్ చూడండి. ఆ బులెటిన్ లో దానం నాగేందర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు, ఏ పార్టీ అయినా ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేస్తాడు. ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చిండు. ఏమని? నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆయన నామినేషన్ వేసిండు. ఆ నామినేషన్కి వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అభ్యర్థిగా ఆయనకి నామినేషన్ వేసిండు. ఆయన బీఫామ్ తో పాటు వీళ్ళందరూ కూడా పోయి ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఆయన నామినేషన్ ఫామ్ పోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు ఇచ్చింది. ఆ చేయి గుర్తు మీద ఊరూరు తిరిగిండు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్. దానం నాగేందర్ అనే గౌరవ ఖైరతాబాద్ శాసనసభ్యులు ఎలక్షన్ కమిషన్ ముంగటి ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్. ఇది టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన అఫిడవిట్. దీంట్లో ఏం రాసిండు? ఐఆమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. అని నేను వెబ్సైట్ దగ్గర ఇప్పుడే ప్రింట్ తీసుకున్నాను. మీ వరంగల్కి వచ్చిన పెద్ద పెద్దగా మాట్లాడుతుండే హైదరాబాద్. ఈయన ఇచ్చిన అఫిడవిట్ లో పేజ్ నెంబర్ 2 లో ఐఆమ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ అని రాసుకున్నాడు. చెయ్యి గుర్తు మీద పోటీ చేసాడు. ఇది దానం నాగేందర్ చరిత్ర. ఏడ ఎచ్చగుంటాడో తింటాడు, ఏడ పచ్చగుంటాడో తింటాడు, ఏడ ఎచ్చగుంటాడో అంటాడు. కాంగ్రెస్ లో తిరిగిండు. మేమంతా జై తెలంగాణ అంటే కట్టెలు పట్టుకొని మమ్మల్ని కొట్టేందుకు వచ్చిండు. తీసుకున్నోడికి సిగ్గు లేకపోయి, పోయినోడికి సిగ్గు లేకపోయి. బీఆర్ఎస్ జరెచ్చ గరవడంగానే పోయి బీఆర్ఎస్ అంకలు వచ్చాయి. 10 ఏళ్ళ ఎమ్మెల్యేగిరి చేసి ఇలా బీఆర్ఎస్ ఎండిపోయింది అనగానే మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లో ఉండేది లేని ఫాల్తు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద అఫిడవిట్ ఆఫ్ దానం నాగేందర్ గారు. స్పీకర్ గారేమో గట్లు ఇస్తారు. మరి వీళ్ళకి ఎందుకు కళ్ళు కనబడతలేమో నాకు తెలియదు. ఇంకా వీళ్ళ పద్ధతి ఏంటో కూడా నాకు తెలియదు. ఇగో ఈయన నామినేషన్ వేస్తాను పోయింది. గౌరవనీయులు దానం నాగేందర్ గారు నామినేషన్ ఫోటో ఇది. కాంగ్రెస్ ఎంపీగా సికింద్రాబాద్కి వెళ్ళి నామినేషన్ వేసిన రోజు దానం నాగేందర్ గారి ఫోటో ఇది. ఎవరెవరున్నారో చూడు. ఇలా మీ భద్రకాళి అమ్మవారి దగ్గరికి వచ్చినటువంటి గౌరవనీయులు మహేష్ గౌడ్ గారు కూడా ఉన్నట్టున్నారు ఈ ఫోటో. ఎందుకంటే సాక్ష్యం ఏముంటుందన్న? ఇక నిన్న అలా పట్నంలో తిట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలంటే ఇట్లా కూడా మాట్లాడుకుంటారు అని సిగ్గు లేకుండా మాట్లాడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు అంటే ఇంత దిగజారుతారా అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారి చర్చ ప్రారంభించి నమ్మకం లేనోడు ముఖ్యమంత్రి అని ఎందుకన్నా అంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నడిపించేటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజ్. ఇది తెలంగాణ కాంగ్రెస్ నడిపించేటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజ్. దీనిలో అరికపూడి గాంధీ అనేటువంటి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కండువా వేసి, ఇప్పుడు మాట మార్చి దేవుని కండువా అంటున్నారన్న, కాంగ్రెస్ కండువా వేసి పిసిసి అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టుకున్నటువంటి. ఏమని పెట్టిరన్నా? అరికపూడి గాంధీ అనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రని. ఇది బీజేపీ వెబ్సైట్ కాదన్నా. మేము హ్యాక్ చేసిందో హైజాక్ చేసిందో కాదు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటిది. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఎవరిదన్నా ఈ పేజీ? తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ పేజీ నుంచి తెచ్చినాడు. ఇలా గాంధీ గారు ఏం సన్నాయినప్పుడు నొప్పుతున్నా, నేను షేరలే ఉత్తగా దేవుని వేసి భద్రకాళి గుడిలో ఇప్పుడు మహేష్ గారికి వేసినట్టు నాకు కూడా వేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పూజారి అయ్యిండు, నాకు కండువా కప్పిండు దేవుని అని చెప్తున్నాడు. మరి ఇదేంటి రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు మీరే కదా పిసిసి ప్రెసిడెంట్. పిసిసి ప్రెసిడెంట్ గా మీరు పోస్ట్ చేసేది. అందుకని అడుగుతా ఉన్నా, మీ మాటలకు నమ్మిక లేదు, విలువ లేదని. ఇగో ఇది ఇంకో బొమ్మ, చాలా కలర్ఫుల్ బొమ్మ. ఇది అరికపూడి గాంధీ గారు జైన్ అయిన రోజు సజీవ సాక్ష్యం. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న ఈ ఫోటోలో, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పారు. సరే, ఇలా తెలుగు పేపర్లో నంబర్ వాళ్ళ సార్ ఢిల్లీలో ఉంటాడు. ఆయన ఏం మాట్లాడుతుంది ఆయనకి ఏదో లేదా, రాహుల్ గాంధీ అనేట ఆయన. ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ రాసిందన్న. ఏం రాసిందన్న? బీఆర్ఎస్ ఎమ్మెల్యే నెంబర్ 9 గాంధీ క్రాసెస్ ఓవర్ టు కాంగ్రెస్ అనే. ఇది మా పేపర్ కూడా కాదు, నేను ఐపీఎస్కి వచ్చింది కాదండి. ఇది ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చింది. దీన్ని తీసుకొచ్చి చెప్తా ఉన్నాం. ఇంతకంటే ఇన్క్రెడిబిలిటీ ఏముంటుంది ముఖ్యమంత్రి గారి మాటలకు అనేది ఏముంది? ఇది ఇంకో ఇంగ్లీష్ దినపత్రిక. అరికపూడి గాంధీ జాయిన్స్ కాంగ్రెస్, మై పార్ట్ టు ఫాలో. పటాన్చేరు ఎమ్మెల్యే గారు కూడా ఫాలో అయిపోయింది. ఇవన్నింటినీ దాచిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు?
ఇది ఇంకో ఇంగ్లీష్ పేపర్ అంట. 9th బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్స్ కాంగ్రెస్. ఇది ఇందాక చూపించింది ఆయన. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక. ఇది కూడా 9 నెంబర్ ఇచ్చిందన్న. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన నెంబర్ 9. ఆయన కారు నెంబర్ కూడా 9. అలా కూడా ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, స్పీకర్ గారితో కలిసింది కంటే ముందు ఇవన్నీ ఫోటోలు. ఇంత మంచి ఇవి కాంగ్రెస్ నాటకాలు కాదేమో మరి మహేష్ గౌడ్ గారు చెప్పాలి. గుల్లెగప్పే కండవాలేమో కాంగ్రెస్ కండవాలేమో గుల్లెగప్పే కండవాలేమో ఒకసారి చెప్పాలి. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకున్న తర్వాత ఇదైతే ఇంకా అందరు ఉన్నారు. ఇలా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. దానం నాగేందర్ గారి ఫోటో. ఇది కూడా సేమ్ అరకేపూడి గాంధీ గారు. ఇది దానం నాగేందర్ గారి నామినేషన్ ఫోటో అన్న. ఇందాకటి ఫోటోలో ఆఫీసర్ కనవలేదు. ఇది ఇంకో ఫోటో. ఇంకెవరున్నారన్నా? 1 అజారుద్దీన్, 2 అంజన్ కుమార్ యాదవ్, 3 దానం నాగేందర్, 4 రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, 5 తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఇలా 5 నామినేషన్ వేసిరన్న దానం నాగేందర్ గారి నామినేషన్. నేను అడుగుతున్నా, ప్రజాస్వామ్య దేశంలో స్పీకర్ గారు మాట్లాడారు. స్పీకర్ గారికి ఇవన్నీ కనబడేది. కోర్టులు కూడా పిటిషన్ వేసిన తర్వాత మరి ఎందుకు మాట్లాడతలేమన్నా? ఇలా ఆలోచించాలి గౌరవ న్యాయమూర్తులు కూడా. ఒక పార్టీ గుర్తు మీద చేరి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే, ఇఫ్ సమ్ కంప్లైంట్ ఈజ్ ఫైల్డ్ అగైన్స్ట్ ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, ద కేసెస్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ 6 months అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతకంటే బ్లేటెంట్ అన్యాయం ఏముంటుందన్న దేశంలో? కారు మీద గెలిచి చెయ్యి కోటేయమని తిరిగిండన్న ఆయన. ఇంకా ఆయన అట్టే ఉంచి వాయిదాల మీద వాయిదాలు పోతున్నాయి. ఏం మెసేజ్ పంపదలుచుకున్నాం అనేది ఒకసారి గౌరవ న్యాయమూర్తులు ఆలోచించుకోవాలి. ఈయనకంట ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పోస్ట్ ఇచ్చిందంట. ఏం పోస్ట్ అంట? ప్రతిపక్షానికి ఇచ్చే పోస్ట్ ఏంటంట? మీడియా మిత్రులకి తెలుసు, నాకంటే చైర్మన్ ఫస్ట్ అని ఒక పోస్ట్ ఇచ్చి, ఎన్ని చైర్మన్లు ఇచ్చిరన్నా? ఇది ఈయన చరిత్ర. పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కాంగ్రెస్, ఆయన కూడా దేవుడి కండువా కప్పిరా. మరి ఆయన కూడా చైర్మన్ ఇచ్చిరు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కొడుకు, ఆయనకో చైర్మన్ ఇచ్చిరు. అంటే కాంగ్రెస్ లో ఎవరు లేరా? మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు పనికిరారా? అందుకనే నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకంటున్నా అంటే, ఆయన మీద ఆయనకు నమ్మిక లేదు, ఆయన పార్టీ మీద ఆయనకు నమ్మిక లేదు. అందుకనే నమ్మకం లేని సీఎం గారు కాబట్టే ఇట్లా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా నమ్మాలి మరి ముఖ్యమంత్రి గారిని? ఆయననే కండువా కప్పుతాడు, ఆయననే పిసిసి ప్రెసిడెంట్, ఆయననే నేను కండువా కప్పలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తాడు. అంటే ముఖ్యమంత్రి గారి తీరు ఎట్లుంటదంటే, ఇది ఇంకో ముఖ్యమంత్రి చెప్తుండే వెనకడికి, పాత ముఖ్యమంత్రి, ఓడదాడినాక ఓడమల్లన్న, ఓడదాడినాక బోడమల్లన్న. ఆయన తెచ్చుకుందామని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతలేరు, ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతలేరు. నెంబర్ 10 కన్నా 11 కన్నా అయిపోయింది. ఎల్పీ విలీనం చేసుకుందామంటే చేతనైతే లేదు. రేవంత్ రెడ్డి నమ్మి ఎవరు వస్తలేరు. అందుకని తన అవసరాల కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి విఘ్నులైనటువంటి మా మీడియా మిత్రుల ద్వారా చేసినటువంటి అప్పీల్, ఈయన నమ్మి మీరు ఏటన్నా పోతే అది కుక్కతో కాబట్టి గోదావరి ఇదినట్టే అవుతుంది. నడి సముద్రంలో భద్రకాళి చెరువులో ముంచుతాడు తప్ప ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని కొనేలా తీసుకెళ్లాడు అనేది అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా అర్థం చెప్పదలుచుకున్న సమాజానికి. ఈ జిల్లాలో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, నీతికి నిక్కచ్చికి నిజాయితీకి నిదర్శనం అంటాడు. తినే కాడ తింటాడు, పలుకొట్టే కాడ పలుకొడతాడు. చంద్రశేఖరరావు గురించి ఆయన తింటే బూతులు ఎవరు తింటలేదు. ఆయన జెండా గద్దెలు కూడా కొట్టించిండు టీఆర్ఎస్ పార్టీ. ఆఖరికి అల్లనే చేయలేదు. అసెంబ్లీలో లేచి నిలబడి ఒకటే సెషన్ కంటే ముందు చంద్రశేఖరరావు గారిని పొగడాల్సినంత పొగిడి. నేను మీ ఎంపీ గారి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆమె ఏ పార్టీ గుర్తు మీద గెలవలేదు, ఆమెకు బీఆర్ఎస్ నచ్చదు, ఆమె రిజైన్ చేసింది, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ ఎంపీ. కానీ మరి వారి ఫాదరు నాకంటే నిక్కచ్చాడు ఎవరు లేడు వరంగల్ జిల్లాలో అంటాడు. మరి ఎట్లా శ్రీహరి సార్ గట్టెట్లా పోతుంది? ఆయన కూడా దేవుడు కూడా భద్రకాళి కట్టువని కప్పినవారు రేవంత్ అన్న. ఆ రోజు నువ్వే కదా పిసిసి ప్రెసిడెంట్. ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి ముఖ్యమంత్రి గారని ఈ సందర్భంగా చెప్తాను. విలువలు లేకుండా రాజకీయాలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అంటే ఇంత చిల్లరగా మాట్లాడతారా అని కొత్తగా రాజకీయాలకి రావాలనుకుంటున్నారు. భయపడేటువంటి రీతిలో కూడా మాట్లాడుతారు. మా వరంగల్ జిల్లా వాళ్ళకి తెలిసి దీని ఇవాళ మొన్న ఒక ఆయన మాట్లాడిన ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ లో, నేను ఈ గడ్డ మీద పుట్టిన ఎన్నడానికి వచ్చిందిరా బయట.
మానుకోవడం మా మీద రాళ్ళేసిన రోజు మర్చిపోయిందా? ఈ గడ్డ మీద ఉంటినా నేను చస్తే కూడా రేపు తెలంగాణలో పెడతాడు. తెలంగాణ ద్రోహులు కూడా ఈ గడ్డ మీద పెడుతున్నారు. ఏం చేద్దాం? కాలోజీ చెప్పినట్టు ఈ గడ్డ మీద నిలబడే రోజులు ఇంకా రాలేదు. వస్తే నువ్వు గీడెందుకు కౌశిక్ రెడ్డి? మానుకోటలో జై తెలంగాణ వాళ్ళ మీద రాళ్ళేసినోడు ఇవాళ వచ్చి నాది తెలంగాణ, నేను తెలంగాణ అని బట్టలు చెప్పుకుంటుడు. కొత్త జీతగాడు పొద్దుగాడు అన్నట్టు బిచ్చగాడు ఏదో చేస్తున్నట్టు చేస్తుండే తప్ప ఇంకొకటి లేదు. ఏం సంబంధం కౌశిక్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి? ఎప్పుడు యాదికి వచ్చింది కౌశిక్ రెడ్డి నీకు తెలంగాణ? అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఓడిపోయినాక. ఇప్పుడు ఆయన వచ్చి రకరకాలైనటువంటి బూతులు మాట్లాడి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ప్రవర్తి చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలంతా కూడా. దయించి మీ భాష మార్చుకోండి, సభ్యతగా ఉండండి. నెక్స్ట్ జనరేషన్ కొత్త వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకునేటోళ్ళకి కొంచెం మర్యాదగా మాట్లాడేటువంటి పద్ధతిని నేర్పించురని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఇంకో ట్విట్టర్ టీలో ఉంటాడు ఈ రాష్ట్రాల్లో, ఆయనకంటే ఆశ్చర్యమైందంట. ఒక ఎమ్మెల్యే ఇంటికి మీదికో ఎట్లా దాడి జరుగుతుంది, మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణలో అంటాడు. పాపం తమ్ముడు అమెరికా పోయి 10 రోజులు రెస్ట్ తీసుకొని వచ్చింది కదా, ఇంకా జెట్లాగా ఓనట్టుంది తమ్ముడు. మంచేనా అయ్యా కేటీఆర్? మంచేనా? ఒకసారి సమాధానం చెప్పు, నేను అడుగుతున్నా. తెలంగాణ వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు, పూల కుండీలు ఎట్లా వాళ్ళు కొడతారు అంటాడు. మరి జర 4 ఏళ్ళు ఎందుకో మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ ఎర్రబల్లో నల్లబల్లో ఏం పిల్లో అది నాకు తెలియదు, కానీ ఎంబడి కార్లు వాళ్ళు కొట్టిరు కదరా పోయి మీ పింకు జెండాలో. ఎంపీ కాదా బండి సంజయ్ గారు? పార్టీ ప్రెసిడెంట్ కాదా? అన్నం తిల్లే ఆ రోజు కేటీఆర్ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడతారు అని అడిగింది. మరి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది రవైనా ఫస్ట్ దాడి జరిగింది. దేవరూపల మండల కేంద్రం నుంచి మొదలుకుంటే వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం వచ్చింది. ఆ రోజు ఆడిపోయింది, ట్విట్టర్ ఢిల్లీ ఆడిపోయింది, కళ్ళు మస్కబారినాయా? అమెరికాకి వెళ్ళి ఇప్పుడే దిగినవా? తెలంగాణలో ఏం జరిగిందో యాదికి లేదా? సూర్యాపేటకు పోయినాం కదా, ఇడికెళ్ళా తుంగతుర్తి నియోజకవర్గానికి పోయినాం. వడ్లుగోలూరు అని అడిగేదానికి పోయినాం. ఎందుకు పోయినాం? వడ్లుగోలూరి రైతుల పక్షాన్ని ఉండమని పోయినాం. ఫంక్షన్ హాల్ కాడ కదా మమ్మల్ని అందరినీ బంధించి మా కార్లు వాళ్ళు కొట్టి. సంజయ్ ఎంపీ కాదు, రఘునందన్ రావు ఎమ్మెల్యే కాదు. ఆ రోజు కేటీఆర్ అనేటువంటి ఏం కనబడతలేదు, ఏం జరుగుతుందో తెలియదు. మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కొట్టింది. అరే నీ చెల్లెని ఓడగొట్టిండని అరవింద్ మీద ఎన్నిసార్లు అరవింద్ గారి కార్లు వాళ్ళు కొట్టిరు? ఆఖరికి హనుమకొండ గీయాలని నేను వచ్చినట్టు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చింది అరవింద్ గారు. కొడుకుంటే లేదన్నా? ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నారు? తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీద మొట్టమొదటిసారి దాడి అంట. అరవింద్ గారు నిజామాబాద్ లో లేరు, అరవింద్ గారు హైదరాబాద్ లో లేరు. వాళ్ళ ఇంటికి పోయి బంజారా హిల్స్ లో, వాళ్ళ ఇంటి లోపలికి పోయి ఈడైనా కౌశిక్ రెడ్డికి బయటికి వెళ్ళి రాలేసి ఇంటి లోపలికి పోయి సోఫాలు కుర్చీలు టీవీలు వాళ్ళు పెట్టి వచ్చింది కదా. ఆ రోజు కళ్ళేమైనా కేటీఆర్ గారు మీరు ఆయన లెక్క అడగాల, కన్ను దొబ్బినాయా? కన్ను కనవలేదా? ఆ రోజు బీజేపీ ఎంపీల మీద దాడులు జరిగితే మేము ఎంపీలం కాదు. అరే నన్నైతే క్యాండిడేట్ గా డిక్లేర్ అయినాక, దుబ్బాక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ అయినాక సంబంధం లేని ఇళ్ల మీద దాడి చేసింది కదా. ఒక్కొక్కరి మీద మా మీద 20, 20, 30 కేసులు పెట్టింది. ఈయన ఇప్పుడు సన్నాయి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడుతుంది, ఎట్లా దాడి చేస్తుంది? ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తే కేటీఆర్ 4 ఏళ్ళు మనల్ని చూపెడతాయనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి. అందుకని ఆ రవంత్ రెడ్డిలు, ఈ ట్విట్టర్ ఢిల్లీలు అధికారానికి సమాజానికి, తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించి ధరించి ఈ ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయమంటాడు. ఎందుకు ఇంకా జన్వాడ ఫామ్ హౌస్ గుంతలేదు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కేటీఆర్ రేవంత్ రెడ్డి పొద్దుకి మాట్లాడుకుంటా లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు ఆగింది? ఎందుకు గుంతలేదు? సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఎందుకు కూరలే ఇయ్యాలని దాకా వెనకడికి అసదుద్దీన్ వయసు చెప్తుండే, కారు వాళ్ళది కానీ స్టీరింగ్ నేనే తిప్పినా అని చెప్పి. ఇవాళ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి కార్ స్టీరింగ్ కూడా అసదుద్దీనే తిప్పుతున్నట్టున్నాడు. లేకపోతే హైడ్రా సల్కం చెరువుకు పోవాలి కదా ముందుగా, ఎందుకు పోతలేదు సల్కం చెరువుకి? పెద్ద పెద్ద ముచ్చట చెప్తాడు. హైడ్రా ఎవరి కోసం ఆగదు, హైడ్రా రాష్ట్రం రమ్మని నేనే చెప్పిన కదా అందరికంటే ముందుగా, జల్దీరా అని చెప్తున్నా. ముందుగా తిరుపతి రెడ్డి అంటే ఆయన ఒక ఆయన ఉంటాడు కదా, కొడంగల్ ఆయనకు నోటీస్ ఇచ్చింది కదా, దాన్ని నోటీస్ కొత్తగా డ్రామా కంపెనీ వేశారు ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ పేజీలో వార్తల కోసం
స్లేట్ బ్రేకింగ్లకి ప్లేట్ బ్రేకింగ్ల కోసం నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్ప ఈ రెండు పార్టీలు ఈ సమాజానికి తెలంగాణకి ఏం చేస్తారు? కేసీఆర్ వచ్చి ఇట్లా చెప్పాడు, మీ అందరికి కూర్చోబెట్టి ఎన్ని మాటలు చెప్పాడు, వరదల భూదాల మేము తిండి ప్రతి జర్నలిస్ట్ కి ఏం మాట్లాడుతావా, డబుల్ బెడ్రూమ్ ఎందుకు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు అన్న. ఒక్క జర్నలిస్ట్ కన్నా వరంగల్ ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చిందా అన్న? ఎందుకు బహిష్కరించద్దన్న? మరి అందరూ సామాజికంగా బహిష్కరించాలి. ఎవరు సోషల్ బాయ్కాట్ చేయాలి టీఆర్ఎస్ పార్టీ. నీతి లేదు, సిద్ధాంతం లేదు. జై తెలంగాణ రోడ్డు మీద వేసిరు, నై తెలంగాణ దొంగల్ని తెచ్చుకొని ఇలా కాంగ్రెస్ కొడుతుంది, కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలు దొరకపోతుంది. మరి నువ్వేం చేసినావు? మనం ఏమి ఇస్తే సమాజానికి, సమాజం మళ్ళీ తిరిగి మనకు అదే ఇస్తుంది. సైన్స్ టీచర్ చెప్పాలంటే భూమి గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పగటిలు 2 అయింది, అమెరికాలో రాత్రి 2 అవుతుంది. తేడా ఏముంది? జర్ర 6 గంటలు ఆగితే వాళ్ళు చీకట్లకి వెళ్ళి వెలుతురులోకి వస్తారు, మనం వెలుతురులోకి వెళ్ళి చీకట్లతో. అందుకని ఆ ట్విట్టర్ ఇల్లు కానీ, ఈ నమ్మకం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టకండి. దయచేసి ప్రజా సమస్యల్ని పరిష్కరించండి. వరదలు రాకుండా ఉండడానికి ఏం చర్య చేయాలని చూడండి. నోటికొచ్చిన హామీలు ఇచ్చిపోయినటువంటి జర్నలిస్టులతో సహా అందరినీ వంచించుడు ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి. కాబట్టి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేయమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నేను ఆలస్యానికి ఎంత వీలం, అనేక ప్రోగ్రామ్స్ ఉన్నా మా కోసం ఇంత సమయం వేచిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.